మెగాస్టార్ చిరంజీవితో మనశంకర వరప్రసాద్ గారు వంటి భారీ విజయాన్ని అందుకున్న అనిల్ రావుపుడి టాలీవుడ్లో మోస్ట్ డిమాండబుల్ డైరెక్టర్గా మారారు. అగ్ర నిర్మాణ సంస్థలు ఆయనతో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. తన విజయ పరంపరను కొనసాగించేందుకు సిద్ధమవుతున్న అనిల్ తన 10వ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలిపేలా ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తుంది. అంతేకాదు ఇందులో నటించబోయే హీరో గురించి కూడా వార్తలు వస్తున్నాయి. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మనశంకర వరప్రసాద్ గారు సినిమాతో డైరెక్టర్ అనిల్ రావుపుడి తన కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతుంది. ఇప్పటికే 300 కోట్ల క్లబ్లో చేరిపోయింది. వీకెండ్ పూర్తయ్యే నాటికి 350 కోట్ల క్లబ్లో చేరడం గ్యారంటీ అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. లాంగ్ రన్లో 400 నుంచి 500 కోట్ల మధ్య వసూలు చేస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనిల్ రావుపుడి నెక్స్ట్ మూవీ ఏంటనే చర్చ మొదలైంది. టాలీవుడ్లో అపజయం ఎరుగని దర్శకుడిగా అనిల్ రావుపుడి కొనసాగుతున్నారు. ఓవైపు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి వరుసగా హిట్లు కొడుతూ వెళ్తుంటే, మరోవైపు రీజనల్ సినిమాలతో సక్సెస్ అందుకుంటూ వస్తున్నారు అనిల్ రావుపుడి. ఇప్పటి వరకు 9 మూవీస్ తీస్తే 9కి 9 ఘన విజయం సాధించాయి. మనశంకర వరప్రసాద్ గారు చిత్రంతో ఈసారి అనిల్ దొరికిపోతాడని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. అయితే మరో బ్లాక్ బస్టర్ కొట్టి అందరికీ కొట్టినట్లు సమాధానం చెప్పారు. దీంతో ఇప్పుడు ఇండస్ట్రీలో మోస్ట్ డిమాండబుల్ డైరెక్టర్ లిస్టులో అనిల్ చేరిపోయారు. అనిల్ రావుపుడితో సినిమాలు చేయడానికి అగ్ర నిర్మాణ సంస్థలన్నీ లైన్లో ఉన్నాయి. ఆయన అడిగినంత ఇవ్వడానికి రెడీ అంటున్నాయి. అయితే ఇప్పటికైతే అనిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనేది ఇంకా ప్రకటించలేదు. సినిమా రిలీజ్ అయిన వెంటనే మరో ప్రాజెక్ట్ పట్టాలెక్కించడం అనిల్కి అలవాటు. అందరూ దర్శకుల మాదిరిగా స్టార్ హీరోల డేట్స్ కోసం వెయిట్ చేయకుండా అందుబాటులో ఉన్న హీరోలతో సినిమాలు సెట్ చేసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తుంటారు అనిల్. అందుకే అనిల్ తదుపరి సినిమాని ఏ హీరోతో చేస్తారో అని తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మనశంకర వరప్రసాద్ గారితో సంక్రాంతికి భారీ హిట్ కొట్టారు అనిల్ రావుపుడి. ఇప్పుడు ఆయన నెక్స్ట్ సినిమా ఎవరితో అనే ఆసక్తి నెలకొంది. చిరంజీవితో హిట్ కొట్టిన అనిల్ రావుపుడి నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తారు అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు వినబడింది. దీనికి క్లారిటీ ఇచ్చారు అనిల్ రావుపుడి. మనశంకర వరప్రసాద్ గారు సినిమా చూసి అభినందించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అన్నయ్య నటనతో పాటు అనిల్ రావుపుడి డైరెక్షన్పై కూడా ఆయన ప్రశంసలు కురిపించారు. ఈ తరుణంలో పవన్ అనిల్ కాంబినేషన్స్ గురించి వార్తలు మొదలయ్యాయి. అటువంటిది ఏమీ లేదని స్పష్టం చేశారు దర్శకుడు. పవన్ కళ్యాణ్ గారికి నేను ఇంకా నేరుగా కలవలేదు. ఆయనతో సినిమా చేయాలనే ఉత్సాహం ఉంది. అయితే ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నారు. మా కాంబినేషన్ కుదిరితే సంతోషమే, కానీ రెగ్యులర్గా సినిమాలు చేసే స్టార్ కాదు పవన్ గారు. ఆయనకు చాలా పనులు ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే ఆయనతో సినిమా చేసే ఆలోచన ఏమీ లేదు. భవిష్యత్తులో చేయవచ్చు అని చెప్పారు. సంక్రాంతి 2027కు మరొక సినిమా వస్తుందని అనిల్ రావుపుడి స్పష్టం చేశారు. తన కొత్త సినిమాకు సంబంధించి నటీనటులు ఎవరనేది ఇంకా అనుకోలేదని, కేవలం స్టోరీ లైన్ ఫిక్స్ అయ్యామని చెప్పారు. ఎవరెవరి డేట్స్ ఉన్నాయో చూసుకొని జూన్ జూలై సమయంలో సినిమాను సెట్స్ మీదకి తీసుకుని వెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో చిరంజీవి గారితో మరో సినిమా తప్పకుండా చేస్తానని అనిల్ రావుపుడి అన్నారు. నెక్స్ట్ సినిమా ఆయనతో ఉంటుందని చెప్పలేనని తెలిపారు. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావుపుడి తన గత చిత్రాలపై, ముఖ్యంగా భగవంత్ కేసరిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణతో ఎవరూ ఊహించని విధంగా ఒక సినిమా చేయాలన్నది తన లక్ష్యమని, ఆ దిశగా ఎంతో కష్టపడి రాసుకున్న స్క్రిప్ట్లలో భగవంత్ కేసరి ఒకటని అనిల్ వెల్లడించారు. అయితే ఆ సినిమా ఇంకా పెద్ద స్థాయిలో హిట్ కావాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమా విడుదల సమయంలో రాజకీయ పరిస్థితుల కారణంగా బాలయ్య అభిమానుల్లో కొంత నిరాశ కనిపించిందని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు జైల్లో ఉండడం ప్రభావం చూపించిందని అనిల్ అన్నారు. అయినప్పటికీ సాధారణ ప్రేక్షకులు సినిమాను ఆదరించి హిట్ చేశారని, పరిస్థితులు అనుకూలంగా ఉంటే స్పందన మరింత గొప్పగా ఉండేదని పేర్కొన్నారు. బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన నందమూరి బాలకృష్ణ అనిల్ రావుపుడి కాంబినేషన్లో వచ్చిన భగవంత్ కేసరి 2023 అక్టోబర్ 19న విడుదలై కమర్షియల్గా మంచి విజయాన్ని సాధించింది. అంతేకాదు ఈ చిత్రం 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా అవార్డు దక్కించుకోవడం విశేషం. కమర్షియల్గా సినిమా హోదాతో పాటు జాతీయ అవార్డు స్థాయికి చేరుకోవడం అనిల్ కెరియర్లో ఒక పెద్ద మైలురాయిగా నిలిచింది. ఇక తాజా పరిణామాల విషయానికి వస్తే, వచ్చే ఏడాది సంక్రాంతిని కూడా అనిల్ రావుపుడి టార్గెట్ చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్లో బలంగా వినిపిస్తుంది. అయితే ఆ సినిమా ఏ హీరోతో అన్నదానిపై చర్చ జోరుగా సాగుతుంది. మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే విశ్వంబర ప్రమోషన్స్ పూర్తి చేసి దర్శకుడు శ్రీకాంత్ వదల సెట్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఆ తర్వాత బాబీ కొల్లి సినిమా లైన్లో ఉంది. మరోవైపు వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో ఆదర్శ కుటుంబం షూటింగ్లో బిజీగా ఉన్నారు.
ఈ సినిమా మే చివరిలో విడుదలయ్యే అవకాశం ఉండడంతో వెంకటేష్ అనిల్ కాంబో సంక్రాంతికి రావడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో అనిల్ రావుపుడికి వెంటనే అందుబాటులో ఉండే హీరో మరోసారి నందమూరి బాలకృష్ణ పేరుగా వినిపిస్తుంది. నిజానికి గోపీచంద్ మలినేని డైరెక్షన్లో బాలయ్య ఒక సినిమా చేయాల్సి ఉన్నా బడ్జెట్ పరిమితుల నేపథ్యంలో కథ మారిపోవడంతో అది సెట్స్ పైకి వెళ్లేందుకు కాస్త ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో అనిల్ దగ్గర బాలకృష్ణకు సరిపోయే కథ సిద్ధంగా ఉందన్న టాక్ వినిపిస్తుంది. అన్నీ అనుకూలిస్తే బాలయ్య అనిల్ రావుపుడి కాంబో మరో సినిమాతో త్వరలో పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్ నగర్లో చెబుతున్నారు. గతంలో భగవంత్ కేసరితో బ్లాక్ బస్టర్తో పాటు జాతీయ అవార్డు అందుకున్న ఈ కాంబినేషన్ రిపీట్ అయితే మరోసారి బాక్సాఫీస్ వద్ద సంచలనం ఖాయమనే అంచనాలు అభిమానుల్లో బలంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికిప్పుడు ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్తో సినిమా చేసే అవకాశం లేదు కాబట్టి, చిరంజీవి అందుబాటులో లేడు, వెంకటేష్ అందుబాటులో లేడు కాబట్టి బాలకృష్ణ కూడా గోపీచంద్ మలినేనితో తీయవలసిన సినిమా ఏదైతే ఉందో అది మాస్ కథ రెడీ అయిపోయిందని, అది త్వరలో మేలో సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం ఉంది కాబట్టి, సో ప్రస్తుతానికి ఖాళీగా ఉన్న ఏకైక హీరో ఎవరైనా ఉన్నారు అని అంటే అది పవన్ కళ్యాణ్ మాత్రమే. కాబట్టి మేబీ అనిల్ రావుపుడి పవన్ కళ్యాణ్తో సినిమా చేసే అవకాశం ఉంది. అది పెద్ద ఎత్తున రివీల్ చేయడానికే ఇప్పుడు పవన్ కళ్యాణ్తో సినిమా చేయడం లేదు అని అనిల్ రావుపుడి చెప్పినట్లుగా సమాచారం.